తేజీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. సో మేమైతే ఇప్పుడు మల్లన్న గుట్టకైతే పోతున్నాం. మేమందరం బండ్ల మీద ఇద్దరు, ఆటోలో కొంతమంది వేయరు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. అక్కడ టెంపుల్ మొత్తం సాయంత్రం వరకు ఏమేమి చేస్తాం అన్ని చూపిస్తాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు వనభోజనానికి అయితే మేము మల్లన్న గుట్టకైతే వచ్చినాం. ఇప్పుడే దిగినాం. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి కింద భోజనాలు అయితే చేసుకుంటాం. ఇంటి దగ్గర నుంచి వండుకొని తీసుకొని వచ్చినాం. సో ఇప్పుడైతే పైకి దర్శనానికి అయితే వెళ్దాం. మనం చాలా మంది జనాలు ఉన్నారు గైస్, చాలా మంది ఉన్నారు. మల్లన్న గుట్టకు వచ్చినాం. ఇంకా దర్శనం కానీ లైన్లో నిలబడ్డాం. చాలా మహిళ గల్ల తండ్రి. బండ కరెక్ట్ పెట్టా కెమెరా యాంగిల్ ఇది కరెక్ట్. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ పైన లొకేషన్ ఫ్రెండ్స్ చాలా నీట్గా చక్కగా ఉన్నాయి లొకేషన్. బాగున్నాయి ఫ్రెండ్స్. మామూలు చింతకాయలు కావాలంట, అది చాలా హైట్లో ఉన్నాయి. మామూలు హైట్ తగ్గుతుంది. సో బాగా తీస్తుంది. అందిందా? చింతకాయలు మాత్రం బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సూపర్ ఫ్రెండ్స్ ఉన్నాయి. గుట్టకు వచ్చినాం ఫ్రెండ్స్. దొరికిందా? చక్రికైతే సిద్ధ చెట్లు ఇవన్నీ ఏంటున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఆడబొచ్చిన ఆడబొచ్చింటకాయలు ఫ్రెండ్స్. ఇక్కడ మంచి లొకేషన్ మంచిగా ఉంది. అక్కడంతా కొంచెం గజిబిజిగా ఉంది. ప్రశాంతంగా లొకేషన్ మంచిగా ఉంది. ఇక్కడ కూర్చొని తిన్నామని ఆపేసాం ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మీరు ఏదో ఒక్కసారి అయినా వనభోజనం చేయండి. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం తినవా? ఒక్కసారి తినొచ్చమ్మా. మా తమ్ముడు ఫ్రెండ్స్ కెమెరా ముందు రమ్మంటే వీడు కొంచెం ఓవరాక్షన్ చేస్తుండ్రు. ఆయన ఫ్రెండ్స్ సెకండ్ ఐటమ్ వచ్చేసి కారతప్పలు తింటున్నాం. ఇది చేస్తున్నామే ప్రభాకనా మాతో వేసింది. ఒక అబ్బాయి
దోశ లాంటివి తినాలి మీ దగ్గర తెచ్చినాయి అమ్మాయి. మా వాళ్ళు చూపండి దొంగతనంగా దొంగలు చింతకాయ దింపుతున్నారు. ఇంకో బండి స్టాండ్ వేసి మరీ చింతకాయ దింపుతారు ఫ్రెండ్స్. వీళ్ళకి ఏం చెప్పాలి వీళ్ళకు? అరే ఎవరా అది ఎవరా చింతకాయ దొంగ పడింది? రే మొక్కలు చూపి రే మొక్కలు చూపి రే ఇటు మొక్కలు చూపిస్తే చూడు మొక్కలు చూపిస్తారు. అరే మెడ పట్టుకుంటా రే ఇజ్జుడు రే ఇజ్జుడు రా మెడ పట్టుకుంటే చింతకాయ దొంగ ఫ్రెండ్స్ వీళ్ళు. రే వచ్చి కొడతారా? ఏముంది పుచ్చులు ఉన్నట్టుంది ఒక్కొత్తి పుచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇక్కడ ఒక వాటర్ ఉన్నాయంట చూసేసి వద్దాం, ఉన్నాయో లేవో. పోతున్నాం నేను ఇద్దరం కలిసి. వాళ్ళు రాలంట ఆనే కూర్చుంటారంట. ఏడుంటాయి నీకు తెలుసా దారి? అందులో తీసుకుంటావా? దూరం ఉంటుందా? సో ఇదే వాటర్. చేపలు కూడా పడుతుంది ఇక్కడ. ఏంటిదక్క? కనిపిస్తలే చూడు ఎగురుతున్నాయి. పెద్ద పెద్ద చేపలే అనుకుంటారు. వాటర్ ఫ్రెష్ ఉన్నది బ్లాక్ బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఆడుంది ఎగురుతున్నాయి కదా. పెద్దమ్మ నీళ్ళున్నాయాడా? శివన్న శివన్న నీళ్ళున్నాయాడా? అడగపోయినాం చేపలు పడుతురు. పెద్ద పెద్ద చేపలు కూడా సతీష్ హాయ్ చెప్పు సతీష్. మా వాడిగా లేడు వచ్చిండు వీడు పెద్ద దొంగగా వీడు. మా అమ్మ కుర్చీ వచ్చిర్రు కూర్చొని ఇక అవ్వట్లేదని మంచిగా కూర్చో ప్రశాంతంగా. సో గైస్ మా అన్న అయితే లేట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్న దర్శనం చేసుకోవడానికి వెళ్తుండు. మేము ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం, దర్శనం చేసుకుంటాడంట. జనాలు అయితే అందరు పోయిర్రు, ఎవ్వరు లేరు. కొంచెం లేట్గా వచ్చిండు అన్న. సో ఇప్పుడైతే పోదాం. సో గైస్ మన మల్లన్న గుడి చాలా ఫేమస్. జై మల్లన్న స్వామి. వెళ్తున్నాం గైస్, ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. ఆ దర్శనం అయితే అయిపోయింది అన్నది. లెట్స్ గో. ఇంకో గాయస్ మా తమ్ముడు ఇంకో ఇది ఉంటుంది సేమ్ ఇలాంటి బెల్ట్. ఇక్కడ ఒక బెల్ట్ ఉంటుంది, అది పట్టి అన్నాడు, అది ఊసిపోయింది. ఆ ముక్క తీసుకొని పోయింది. ఆ ముక్క. హాయ్ గాయస్ చూడండి, మా వాళ్ళు 3 రకాల కర్రీస్ వండారు. వంకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అండ్ బెండకాయ ఫ్రై. సో ఫస్ట్ వచ్చి వంకాయ తింటున్నా, చూద్దాం టేస్ట్ ఎట్టుందో. నేను చేసింది నేనే ఫ్రెండ్స్. పెరుగు పోసుకొని సక్కుబాయ్ ఎట్లా ఉంది? మంచిగా ఉందా? ఏది వేసుకున్నా కమ్మ ఉంటుందిరా. అవును. మా మల్లన్న గుట్ట వ్లాగ్ వచ్చేసి సో ఇక్కడతో మన వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము.
సో అందరూ మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మాత్రం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా గైస్, ఇది మన వీడియో వచ్చేసి. సో అందరికీ వచ్చేసి నెక్స్ట్ వీడియో కలుగుతాం. బాయ్.